ఐఫోన్ అంటే కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు. అది చాలా మందికి ఒక ఎమోషన్. దాని డిజైన్, వాడే విధానం, అప్డేట్స్, కెమెరా క్వాలిటీ, సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తాయి. యాపిల్ ఉత్పత్తులు వాడే వారికి బాగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక బ్రాండే కాదు, ఒక లైఫ్ స్టైల్ స్టేట్మెంట్ లాంటిది. కొత్త ఐఫోన్ వచ్చినప్పుడు కలిగే ఉత్సాహం, దాన్ని వాడేటప్పుడు కలిగే సంతృప్తి, ఆ యాపిల్ ఎకోసిస్టంలో లీనమైపోవడం, ఇవన్నీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అవన్నిటికీ వాటి ఫీచర్సే దీనికి రీజన్. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఉన్న యాపిల్ ఐఫోన్లను ఇండియాలో తయారు చేయాలని ఆ యాపిల్ కంపెనీ డిసైడ్ అయింది. దీంతో ఐఫోన్ ధరలు మనకు అందుబాటులో ఉంటాయనో, లేకపోతే అట్లీస్ట్ విపరీతంగా ట్యాక్స్లు ఇవన్నీ కలిపి పెరగకుండా లిమిటెడ్గా ఉంటాయని, దీనికి తోడు కొంచెం పెద్ద కంపెనీ కదా, ఇక్కడ పెడితే ఉత్పత్తులను విస్తరిస్తే కనుక వాళ్ళు ఇక్కడ మన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. కానీ ఇవన్నీ జరగకూడదని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆది నుంచి ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూనే వస్తున్నారు. మొన్నటికి మొన్న యాపిల్ కంపెనీ ఇండియాలో విస్తరించొద్దని, అమెరికాలోనే ఎక్స్పాండ్ చేయాలని డైరెక్ట్గా యాపిల్ సీఈఓ టిమ్ కుక్కే చెప్పేశారు. అయితే రీసెంట్గా మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ కంపెనీకి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే యాపిల్ కంపెనీని బెదిరిస్తూ, ఒకవేళ యాపిల్ అమెరికాలో ఐఫోన్లు తయారు చేయకుండా ఇండియాలో ఐఫోన్లు తయారు చేస్తే వాటిని అమెరికాలో అమ్మాలంటే మాత్రం 25% పన్ను కట్టాల్సిందేనని ఖరాఖండిగా చెప్పేశారు. ఒకటి కాదు, రెండు కాదు, 25%. అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఆ తయారీకి కావాల్సిన దాంట్లో ఒక 0.5% ట్యాక్స్ రూపంలో కట్టేస్తే ఇంకా వాళ్ళకి లాభాలు ఏముంటాయి అక్కడ. సో అయితే ఈ బెదిరింపులను, ఈ హెచ్చరికలను ఈ ట్రంప్ ఏదైతే బెదిరించి ఇండియాలో ఈ కంపెనీని ఎక్స్పాండ్ చేయకుండా చూడాలనుకుంటున్నారో, సో ఈ హెచ్చరికలను యాపిల్ కంపెనీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటుంది ఒక కొత్త నివేదిక. సో అగ్రరాజ్యం సుంకం విధించినప్పటికీ కూడా మన దేశంలో ఐఫోన్లు తయారీ ఖర్చు అమెరికాలో కంటే చాలా తక్కువగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో తక్కువ ఉత్పత్తి ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి దీనికి దోహదం చేస్తాయని పేర్కొంది. GTRI నివేదిక ప్రకారం భారత్లో ఒక ఐఫోన్ అసెంబుల్ చేయాలంటే దాని ఖర్చు సుమారుగా $30 ఉంటుంది. అమెరికాలో అయితే $390 వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి కారణం భారత్లో కార్మికుల జీతాలు తక్కువగా ఉండటం. దేశంలో ఒక కార్మికుడికి నెల సంపాదన సగటున $230, అంటే $19,000. అదే అమెరికాలో కనీస వేతన చట్ట ప్రకారం ఆ సంపాదన $2,900 మినిమం, అంటే 2.5 లక్షల రూపాయలు సుమారు ఉంటుంది. అంటే దాదాపు 13 రెట్ల వ్యత్యాసం ఉంటుంది మనకి అండ్ అమెరికాకి. సో అక్కడ ఖర్చు ఎక్కువ, మ్యాన్ పవర్కి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సో దీనికి తోడు భారత ప్రభుత్వం కూడా కొన్ని PLIs అందిస్తూ ఉంటుంది పథకం ద్వారా. సో ఈ PLIs కూడా యాపిల్ కంపెనీకి అదనపు లాభాలని అందిస్తుంది. సో దీంతో ఐఫోన్ల ఉత్పత్తి పైన 25% సుంకం విధించినా కూడా, అంటే యుఎస్లో 25% ట్యాక్స్ విధిస్తే భారత్లో చౌకగానే తయారవుతాయి కాబట్టి, సో ఇక్కడ తయారు చేసిన ప్రోడక్ట్స్ని యుఎస్లో అమ్మితే అక్కడ 25% ట్యాక్స్ కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు ఈ యాపిల్ కంపెనీ. సో ఐఫోన్లను 12కు పైగా దేశాలు కలిపి తయారు చేస్తాయి. అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చోట తయారవుతూ ఉంటాయి, వాటన్నిటిని అసెంబుల్ చేస్తూ ఉంటారు. అయితే యాపిల్ తన బ్రాండ్, సాఫ్ట్వేర్ డిజైన్లతో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐఫోన్ పైన $450 లాభం ఆర్జిస్తుంది. ఇక అమెరికాలో ఐఫోన్లను తయారు చేస్తే ఉత్పత్తి ఖర్చులు అసలు గణనీయంగా పెరిగిపోతాయి. సో ఇప్పుడు అమెరికాలో అంత కాస్ట్ పెట్టి అంత ఎక్కువ ప్రైస్ తోటి వాళ్ళు అక్కడ తయారు చేసినప్పుడు, సో ఆ ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా ధరలు పెంచకపోతే యాపిల్కి లాభాలు ఏముండవు. సో $450 నుంచి $60 వరకు పడిపోవచ్చు వాళ్ళ లాభాలు. సో భారత్లో ఐఫోన్ల తయారీకి అమెరికా విధించే సుంకాల ముప్పు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా లాభదాయకంగానే ఉంటుందని GTRI నివేదిక స్పష్టం చేసింది. సో ట్రంప్ ఎన్ని చెప్పుకున్నా యాపిల్ కంపెనీ మన దేశంలో ఐఫోన్స్ ఉత్పత్తులను కొనసాగిస్తుందనే నిపుణులు భావిస్తున్నారు.